హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్ గా థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నానండి. సో థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు రిజల్ట్ ఏమొచ్చిందంటే T3 T4 లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయని వచ్చిందండి. కాకపోతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ మాత్రం 6 ఉందండి. కాకపోతే అది పర్వాలేదు అన్నట్టు చెప్పారన్నమాట డాక్టర్ గారు. సో మనకు నార్మల్ గా 4 ఉండాలండి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది 4 ఉండాలన్నమాట. సో నాకైతే మెడిసిన్స్ 3 months తర్వాత రండి మళ్ళీ టెస్ట్ చేయించుకోండి, సేమ్ ఇదే రీడింగ్ ఉంటే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అన్నారండి. కాకపోతే నాకు హెయిర్ లాస్ అనేది విపరీతంగా ఉందండి. ఇప్పుడు కంట్రోల్ అయ్యిందన్నమాట. హెయిర్ లాస్ విపరీతంగా ఉండేదండి, జుట్టు బాగా ఊడిపోయింది. సో ఊడిపోయింది అని నేను థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకున్నాను అనమాట. నీరసంగా కూడా ఉండేది, ఈ బోన్స్ అన్ని బ్రిటిల్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. మోకాళ్ళ నొప్పులు ఒకటి వచ్చేసేదండి. సో ఈ సిమ్టమ్స్ అన్ని బాగా తినేదాన్ని అయినా నీరసంగా ఉండేది అనమాట. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఉండేసరికి నేను షుగర్ టెస్ట్ చేయించుకున్నాను, థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నానండి. షుగర్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంది, నార్మల్ గానే ఉందన్నమాట. థైరాయిడే అది కూడా నార్మలేనంట. సో అప్పుడప్పుడు అలాగా పెరుగుతుందని చెప్పారండి. అయినా కూడా నేను మెడిసిన్స్ యూజ్ చేసేస్తున్నానండి. సో మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిందన్నమాట. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిందండి. సో మోకాళ్ళ పెయిన్ అవన్నీ తగ్గిపోయినాయి అన్నమాట. అర్థమవుతుందండి. నేను డైట్ కూడా చేంజ్ చేశానండి. సో మార్నింగ్ నేను ఓట్స్ తీసుకుంటున్నాను. సో థైరాయిడ్ పేషెంట్స్ ఎటువంటి ఓట్స్ తీసుకోవాలంటే స్టీల్ కట్ ఓట్స్ దొరుకుతాయండి. ఈ స్టీల్ కట్ ఓట్స్ మాత్రమే తీసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టీల్ కట్ ఓట్స్ అవన్నీ నా దగ్గర ఉన్నాయండి. నెక్స్ట్ మనము బాస్మతి రైస్ తింటే చాలా మంచిదండి. అర్థమవుతుందండి. బాస్మతి రైస్ లో గ్లూటిన్ అనేది ఉండదన్నమాట. సో బాస్మతి రైస్ తీసుకోవాలండి. సో మధ్యాహ్నం అదేవిధంగా నైట్ కూడా బాస్మతి రైస్ తో మనం వండుకోవచ్చు. నెక్స్ట్ క్వినోవా కూడా మంచిదండి. క్వినోవాతో కూడా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను మీకు చూపిస్తానండి. ప్రొడక్ట్స్ అవి తెప్పిస్తున్నాను అనమాట. అవన్నీ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు డైట్ మార్చేయాలండి. ఏది పడితే అది తినకూడదు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోస్ లో నేను మీకు చెప్తా ఉంటానండి. సో ఈ రోజైతే నేను చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ కి అయితే మీరు స్టీల్ కట్ ఓట్స్ తీసుకోండి. అదేవిధంగా మీరు రైస్ మానేయండి. రైస్ బదులు చెప్తున్నాను కదండి, రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోండి, లేకపోతే బాస్మతి రైస్ తీసుకోండి. క్వినోవా కూడా తీసుకోవచ్చు రైస్ బదులు. సో ఇవన్నీ మీరు యూజ్ చేస్తే థైరాయిడ్ అనేది మనకి కంట్రోల్లో ఉంటదన్నమాట. ఉంటాను ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.